హాయ్ పిల్లలు, ఈరోజు ఒక చిట్టి కథ చెప్పుకుందాం. సరేనా? కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊరిలో ఒక కప్ప, ఎలుక ఉండేవి. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. కప్ప ప్రతిరోజు ఎలుకను చూడడానికి వచ్చేది. కలిసి భోంచేసేవారు, చక్కగా ఆడుకునేవారు. మళ్ళీ తిరిగి కప్ప తన ఇంటికి తను వెళ్ళిపోయేది. ఒకరోజు కప్ప, మా ఇంటికి వస్తావా అని ఎలుకను అడిగింది. కానీ ఎలుక బాధతో, నాకు ఈత రాదు కదా, ఎలా రావాలి మీ ఇంటికి అని అడిగింది. అప్పుడు కప్ప, నువ్వు నా వీపు మీద కూర్చో, నేను నిన్ను నీళ్లు దాటించి తీసుకువెళ్తాను అని చెప్పింది. ఎలుక సంతోషంగా సరే అని కప్ప వీపు మీద కూర్చుంది. కప్ప ఈత కొట్టడం ప్రారంభించింది. అప్పుడే కప్పకు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. నేను ఎలుకను తినేస్తాను అని అనుకుంది. కప్ప నీటిలోకి లోతుగా వెళ్ళింది. ఎలుక చాలా భయపడింది. హెల్ప్ హెల్ప్ అని అరిచింది. ఒక పెద్ద గద్ద ఆకాశంలో ఎగురుతూ ఉంది. ఎలుక అరుపులు విని కిందకు వచ్చి ఎలుకను తీసుకుపోవాలి అనుకుంది. కానీ ఎలుకతో పాటు కప్ప కూడా వెళ్ళిపోయింది. ఈ గ్రద్ద కప్పని ఎలుకని రెండింటినీ తినేసింది. చూసారా పిల్లలు, మనం ఎదుటి వాళ్ళకి ఏదైతే చేయాలి అనుకుంటామో మళ్ళీ మనకు తిరిగి అదే వస్తుంది. ఈ కథలో నీతి ఏంటి? ఎవరిని మోసం చేయకూడదు. సరేనా? బాయ్ పిల్లలు.